ఇదైతే నిన్నటి చేపల కూర కథ అండి. నిన్న వీడియో పెట్టకూడదు, అందరూ పూజల్లో ఉంటారు ఏకాదశి కాబట్టి నేను పెట్టలేదు. అసలు ఏమైందంటే పొద్దున్నే చేపల కూర తినాలనిపించి ఫిష్ మార్కెట్కి వెళ్తే ఫిష్ మార్కెట్లో చాలా తక్కువ షాప్స్ ఉన్నాయన్నమాట. ఏంటబ్బాయి వాళ్ళు ఎక్కువగా షాప్స్ పెట్టలేదు అనుకున్నాను, కానీ నాకు ఐడియా రాలేదు. తర్వాత ఒక షాప్కి వెళ్ళాను, లైవ్ ఫిష్ సెంటర్కి. అక్కడ రాగండ్లు రెండే ఉన్నాయి, నాకు రాగండ్లే కావాలని చెప్పాను. ఈలోపు ఇంకో బేరం వచ్చింది, వీళ్ళు లేవండి రెండే ఉన్నాయి ఈవిడ తీసేసుకుంది అని చెప్పారు. ఒక చేప దొరికింది, ఇంకో చేప దొరకలేదు చాలాసేపు. అలా వెయిట్ చేస్తూ నేను ఫోన్ తీసి ఓపెన్ చేస్తే తొలి ఏకాదశి అని నాకు స్టేటస్లో కనపడ్డాయి. అయ్యా, తొలి ఏకాదశి రోజు నీసు తినకూడదు కదా, ఏంట్రా బాబు, అసలే వాళ్ళ బేరం కూడా పోగొట్టాను. సో నా గురించి రెండు చేపలు ఉన్నాయి. అప్పటికి ఎస్కేప్ అవుదాం అనుకున్నాను, ఒక చేప దొరకలేదు. 2 చేపలు కావాలండి నాకు, ఒక చేప అయితే వద్దు అన్నాను. వాళ్ళు ఉండండి 5 నిమిషాలు అని చెప్పి ఒక పావు గంట తర్వాత ఎలాగోలా ఆ చేపను పట్టి అయితే నాకు కోసి ఇచ్చారనమాట. సో వాళ్ళ బేరం చెడగొట్టకూడదని చెప్పి, అంటే ఆల్రెడీ ఒకటి పోయింది కదా, సో ఆల్రెడీ 2 చేపలు ఉన్నాయి, ఇంకా సచ్చినట్టు తీసుకొని ఇంటికి వచ్చేసాను. అసలే నేను డైట్లో ఉన్నాను అనమాట. సో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేశాను. చేపలు కూడా తినాలని చెప్పి పొద్దున బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి 10-11ంటికి చేపలు చేయించుకొని ఇంటికి వచ్చేసరికి 12 అయింది. గబా కూర వండేసి ఇంకా నక్కనక్కలాడుతా పాపం పుణ్యం దేవుడికి వదిలేసి తినేసాను.